అండ్ ఈ ఓవరాల్ 1 ఇయర్ మీ రీసెర్చ్ ప్రకారంగా సొసైటీ ఎంత ఎఫెక్ట్ అవుతుంది? మీ ఎక్స్‌పీరియన్స్ ఒకసారి చెప్పండి. సో ప్లాస్టిక్, ఈ సింథటిక్ ఫ్యాబ్రిక్స్ పక్కన పెడితే హ్మ్. ఈ 1 ఇయర్ రీసెర్చ్‌లో మాకు కావాలి హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్ ఫస్ట్. హ్మ్. హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్ చేసేవాళ్ళు లేరు ఈరోజు. అవును. ఎందుకంటే దానికి అంత రికగ్నైజేషన్ లేదు. హ్మ్. ఇప్పుడు నా ఫ్యామిలీ, నేను చేనేత ఫ్యామిలీలో పుట్టిన. హ్మ్. మా నాన్న మగ్గం పని చేయలేదు, మా తాత చేయలేదు, హ్మ్. వాళ్ళ నాన్న చేయలేదు, వాళ్ళ తాత చేసిండు. అంటే మా తాతయ్య వాళ్ళ తాతయ్య చేసిండు. 3 జనరేషన్స్ 3 మధ్యలో. జనరేషన్. హ్మ్. తర్వాత ఎందుకు చేయలేరు తాతయ్య అంటే అంత కష్టానికి తగ్గ ఫలితం వస్తలేదు, రికగ్నైజేషన్ వస్తలేదు. హ్మ్. సో అంతకంటే ఆల్టర్నేటివ్స్ వేరే ఉన్నాయి కదా Hmm. డబ్బు సంపాదించుకోవడానికి. అవును. సో అట్లా దీన్ని పక్కన పెట్టేసి దాని వైపు వెళ్తున్నారు. హ్మ్. సో మళ్ళీ చీప్ అండ్ బెస్ట్ కావాలి మనకి, తక్కువకి రావాలి, బాగుండాలి, అందరికి నచ్చాలి, నాకు నచ్చాలి. సో ఈ ప్రాసెస్ లో అంటిల్ బ్రిటిషర్స్ వచ్చేంత వరకు హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ అనేది బాగుండే. హ్మ్. వాళ్ళు వచ్చిన తర్వాత ఈ పవర్ లూమ్ తీసుకొచ్చి అవును. అట్లనే ఇంక అందరూ తొందరగా రావాలి, తొందరగా అవ్వాలి అన్న దాంతో పవర్ లూమ్ వైపు వెళ్ళడం జరిగింది. హ్మ్. సో ఈ రోజు నాకు హ్యాండ్లూమ్ వీవర్స్ వెతకాలి అంటే నాకు 6 months పట్టింది. 6 months. 6 months అంటే బల్క్ లో కావాలి. అవును. బల్క్ లో ఎవరు చేసిస్తారు? చేయలేరు. హ్మ్. ఈ రోజు ఇప్పటికీ ఉన్న వాళ్ళు కూడా ఓల్డ్ ఏజ్డ్ పీపులే ఉన్నారు. హ్మ్. నా ఏజ్ వాళ్ళు, మీ ఏజ్ వాళ్ళు ఎవరు చేయరు. అవును. అంటే ఏదో విలాసాల కోసము, ఒక ఏమంటారు సొసైటీలో పేరు ప్రాఖ్యాతల కోసం అని చెప్పేసి పెద్ద పెద్ద జాబులు చేయాలి, బిల్డింగ్ లో ఉండాలి, విల్లాలో ఉండాలి అని సిటీకి మూవ్ అయిపోతున్నారు. అవును. రూట్స్ ని మర్చిపోతున్నారు జనాలు. హ్మ్. సి